గణేశాయ నమః, శ్రీ సరస్వత్యై నమః, శ్రీ గురుభ్యో నమః. భక్తులారా, వ్యాసప్రోక్త భాగవత మహాపురాణం యథాతథంగా చెప్పుకున్నాం. ఇందులో భాగంగా నిన్నటి వరకు 9 స్కందాలు పూర్తి చేసాం. 10వ స్కందాన్ని మనం 5 భాగాలుగా చెప్పుకున్నాం. ఈ రోజున 6వ భాగం చెప్పుకుందాం. చెప్పుకునే ముందు వ్యాస భగవాన్ని ప్రార్థన చేసుకుందాం. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణువే నమో వై బ్రహ్మణదేవాశిష్టాయ నమో నమః. అంజనానందరం వీరంజానకీ శోకరాద్రం కపి సమక్షంతారం వందే లంకా భయంకరం. సదా నింబవృక్షస్య మూలాధివాసాః సుభాశ్రామిణం తిక్తమప్యప్రియంతం తరుం కల్పవృక్షాధికం సాధయంతం నమామి ఈశ్వరం సద్గురుం సాయినాథం. వసుదేవ గృహే సాక్షాత్ భగవాన్ పురుషః పరః జనిష్యతే తత్ప్రియార్థం సంభవంతు సురస్త్రియః. ఆకాశవాణి పలుకులు చెప్పుకుంటున్నాం మనం. పరమపురుషుడైన శ్రీ మహావిష్ణువు వసుదేవుడి ఇంట్లో స్వయంగా అవతరిస్తాడు. కాబట్టి సురభామిన్లు కూడా ముందు ఇదంతా బ్రహ్మదేవుడికి అశరీరవాణి చెప్పింది. బ్రహ్మదేవుడు దేవతలకి దేవతా స్త్రీలకి చెప్తున్నాడు. ముందు దేవతలకి ఏం చెప్పాడు? మీరందరూ వెళ్ళి యదువంశంలో జన్మించండి అని. ఇవాళ ఏం చెప్పుకున్నాం? యదువంశంలో సాక్షాత్తు వసుదేవుడికి కొడుగ్గా జన్మిస్తాడు మహావిష్ణువు. అలానే దేవతా భామినులు ఉంటారుగా, దేవతల భార్యలు, వాళ్ళకి చెప్తున్నాడు అనమాట. ఆ స్వామిని సేవించడానికి మీరందరూ కూడా గోపికలై జన్మించాలి. అర్థమైందా? ఎవరి గోపికలు? దేవతా భామినులు. మనం కూడా భామలమే ఆయనకి. అర్థమైందా? స్వామితోటి రాసక్రీడ జరిపాడంటే వాళ్ళతోటి రమించాడని కాదు అర్థం. మనందరికీ భర్త ఆయనే కాబట్టి మనల్ని ఆనందింపజేయడానికి ఆయన రాసక్రీడ అంతరార్థం. అర్థమైందా? వాళ్ళందరూ దేవతల భార్యలు అనమాట. ఇప్పుడు మనం చదువుకున్నాం కదా ఆ విషయమే. అది వాసుదేవ కళానంతః సహస్రవదనః స్వరాట్ అగ్రతో భవితా దేవో హరే ప్రియ చికీర్షయా. ఇక అనంతుడున్నాడే, ఎవరాయన? ఆదిశేషుడు. ఆయన స్వామికి ప్రియములైన కర్మలను ఆచరించడం కోసం ఆయనకన్నా ముందే వెళ్తాడు అక్కడికి. ఎక్కడికి? భూమి మీదకి. అనంతుడు ఎవరు? ఆదిశేషుడు. అప్పుడేమో చిన్నవాడు, తమ్ముడుగా రామాయణంలో. ఇక్కడేమో అన్నగా కదా, పెద్దవాడిగా. విష్ణోర్మాయ భగవతి యయా సమ్మోహితం జగత్ అధిష్ఠా ప్రభుణాంసేన కార్యార్థే సంభవిష్యతి. ఇక జగత్తును మోహంలో ముంచేసే యోగమాయ ఆ హరి అధీనంలో ఉండి మసలుకుంటుంది. ఆ దివ్య మాయ స్వామి ఆదేశానుసారం ఆయన లీలల్ని కార్యరూపంలో సఫలం చేయడానికి దైవాంశంతో ప్రాదుర్భవిస్తుంది. రేపు మనం 7వ భాగం చెప్పుకుందాం. కృష్ణార్పణమస్తు. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. చేకోరా హారతి ఇదిగో సద్గురునాథ దేవ సాయినాథ. పాంచభౌతిక తత్వములానే హారతులిత్తుమురా. నిర్గుణం మగు స్థితే వీడి ఎట్లి ఆకారం పొందితివో సాయిరాం. సర్వము నిండిన నీవే ఇంకను ఉంటివి తల్లివలే. రజోతమో సత్వము నుండి మాయడు జనించే బాబా మాయడు జనించే. ఆ మాయ నుండి వేరే మాయ ఏ తీరుగా వచ్చే. సప్త సాగరాలు నీకు క్రీడారంగములు బాబా క్రీడారంగములు. నీలీలాతర విస్తారణకే విశ్వం సృష్ట్యాయే. బ్రహ్మాండముల రచనము మాకు ఎలా చూపేవు బాబా, ఎలా చూపేవు. తుకారామే కృపాలుడంటూ సాయిని కీర్తించే. చేకోరా హారతి దిగో సద్గురునాథ దేవ సాయినాథ.
పాంచభౌతిక తత్వములానే హారతులు